సో ఈ రోజున ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచడానికి ఆశపడుతుంది. ఉదయకాల సమయంలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం గురించినటువంటి ఆ విషయాలు, ఎండిన ఎముకల్లో దేవుడు జీవాన్ని ఎలా ఇచ్చాడో, యెహెజ్కేలు ఆ క్యాబారు అనేటువంటి ఆ నది దగ్గర తను ఉన్నప్పుడు, సో దేవుడు తనతో మాట్లాడి ఏ విధమైన దర్శనాలు ఇచ్చాడో ఆ దర్శనం గురించి ఆ మార్నింగ్ నేను మెసేజ్ అందించడం జరిగింది. ఎవరైనా ఆ మెసేజ్ చూడాలని ఆశపడుతున్నటువంటి వారు మన యొక్క యూట్యూబ్ ఛానల్ పాలిమాన్యుల్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వాడిని చూడండి. చాలా ఆధ్యాత్మిక విషయాలు, 2 అనుభవాల గురించి మార్నింగ్ నేను మాట్లాడుతూ వచ్చాను. ఒకటి పర్వత శిఖర అనుభవం, రెండోది లోయ అనుభవం గురించి మాట్లాడుతూ వచ్చాను. సో అంత మాత్రమే కాకుండా ఆది సంఘము వారు వేటిలో ఎడతెక్కున్నారో ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ, వారు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందును ఎడతెగకు వారు ఉన్నారు, సహవాసం ముందును ఎడతెక్కున్నారని ఆ విషయాన్ని కంపేర్ చేస్తూ, ఆ దర్శనాన్ని కంపేర్ చేస్తూ సందేశాన్ని మనం విన్నా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడింది. ఇందాక నేను కాసేపు పడుకుని లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని విషయాల్ని నా మనస్సులోకి తీసుకొస్తా ఉన్నాడు. ఈ దినాల గురించి, ఈ దినాల్లో జరుగుతున్న భయంకరమైన సంఘటనలో. ఏమంటే నిన్న మార్నింగ్ 7 o'clock వరకు విజయవాడలో చాలా ప్రాంతాల వారు చాలా సుఖమయంగానే ఉన్నారు. ఈరోజు అందరం కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళాలి, చర్చిలకు వెళ్ళాలని క్రైస్తవులు, ఆ తర్వాత మిగతా వారు ఏదో పనులు చేసుకోవాలి. వ్యాపారస్తులు అందరూ కూడా ఉదయం 7-8 గంటల వరకు అందరూ చాలా చక్కగానే జీవిస్తున్నారు. అంతలోనే వచ్చేసిందండి ఉప్పెన. అక్కడ బుడమేరు, ఆ యొక్క వంతెన బుడమేరు ఎప్పుడైతే పొంగిందో రోజున ఈ యొక్క సింగ్ నగరు, ఆ తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా ఏమంటే 15 అడుగులు ఎత్తండి. అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లు అన్నీ మునిగిపోయినాయి. ప్రజలు ఇదిను బిక్కుమని ఉంటున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో. పొలాల నుంచి నీళ్ళు వచ్చేసినాయేమో, కాలువల నుంచి నీళ్ళు వచ్చేసినాయేమో, ఆ కాలువ నుండి పాములు కూడా ఇళ్లల్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఆ ప్రాంతాల్లో ఉంది. ఈరోజు మార్నింగ్ 8 o'clock వరకు అందరూ కూడా చక్కగానే ఉన్నారు. ఆ బస్సులు ఆ యొక్క కార్లు, వారికి ఉన్న వాహనాలు, వారికి ఉన్న బైకులన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోవటం, చాలా ఆస్తి నష్టం మన యొక్క విజయవాడ పట్టణంలో జరిగిందండి. నాకు చాలా అనిపించింది, ఏంటి ఈ దినాలు ప్రజలు కలవరంతో ఉంటున్నారే, గలిబిలతో ఉంటున్నారే. వార్తలు ఆన్ చేసి ఏదైనా చూద్దామనంటే మనల్ని కలవరపరిచేటువంటి అంశాలు, మన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి పరిస్థితి. రానున్నటువంటి దినాలు ఎంత భయంకరంగా మారిపోతున్నాయి. ఒక చోటేమో భయంకరమైనటువంటి కరువులు, భయంకరమైన యుద్ధాల, ఇజ్రాయెల్ ప్రపంచ వార్తల్లోకి వెళ్ళిపోతే యుద్ధాలు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధాలు, ఆ తర్వాత హిజ్బుల్లా అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థకి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధాలు, సో హమాస్ అనేటువంటి తీవ్రవాదులకి ఇజ్రాయెల్కి యుద్ధాలు, ఇంకా అటుపోతే ఆ రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ఆగట్లేదు. ఇంకా భయంకరమైన సంఘటనలు ప్రపంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం వచ్చేస్తుందండి. ఉద్యోగాలు పోతున్నాయి. సో భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం అమెరికా దేశం ఈ రోజున కలవర పెట్టేస్తూ ఉంది. నిజంగా సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ రోజున కలవర పడుతున్నారు, ఉద్యోగాలు పోతాయని. ఎందుకంటే ఆర్థిక మాంద్యం వచ్చేస్తున్నారు, రెసెషన్ వచ్చేస్తుంది. సో చాలామంది బ్రతుకులు ఒక రకంగా చెప్పాలని ప్రశ్నార్థకరంగా మార్చబడుతూ ఉన్నాయి. సో ఏంటి ఇవన్నీ కార్యాలు? పోనీ ఒకవేళ ఇండియన్ న్యూస్లోకి వెళ్తే కనుక కల్కటా ఇన్సిడెంట్ ఇంకా భయంకరమైన ఆందోళన కలుగు చేస్తూ ఉంది. ఒక మెడికల్ విద్యార్థికి, ఒక మెడికల్ ట్రైనీ డాక్టర్కి, పీజీ చదువుతున్న ఒక మెడికల్ డాక్టర్కి భద్రత లేదండి. పాపం 36 గంటల నుంచి ఆమె ఆ యొక్క ఉద్యోగంలో ఉంటే అందరూ కలిపి ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి చంపేశారు. ఈరోజున ఆడపిల్లలకి న్యాయం, ఆడపిల్లలకి ఏమంటే భద్రత ఉందా? ఏంటి పరిస్థితులు ఏంటి? నిన్న మనకి దగ్గరలోనే గుడివాడలో ఉన్నటువంటి గుడ్లవెల్లరి ఇంజనీరింగ్ కాలేజీలో ఏమంటే ఎంత భయంకరమైన సంఘటనలు. ప్రజలు ఎందుకు ఇంత నీచాన్ని కొడగడుతున్నారు? ప్రజలు ఎందుకు ఇంత భయంకరమైనటువంటి రీతిలో హృదయాలు మారిపోతూ ఉన్నాయి? ప్రజల హృదయాలు ఇంత కఠినంగా ఎందుకు మార్చబడుతున్నాయి? ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు 1 కాదు 2 కాదు, ఈ రోజున అన్నీ చెప్పగలను. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు. ఐఎమ్ వెరీ సారీ, కొన్ని విషయాలు ఇవి చెప్పాలా పాస్టర్ గారు మీరు అనొచ్చు, కానీ సంఘానికి తెలియాలండి, మీరు ప్రార్థన చేస్తారని. పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు యేసయ్య రాకడికి ఎంత దగ్గరగా ఉన్నామో, యేసు ప్రభు రాకడి దానికి ఎంత దగ్గరగా ఉన్నామో నీకు నాకు అర్థం కావాలి. తద్వారా మనం అలర్ట్ అవుతాం, అనేక మంది అలర్ట్ చేస్తాం. ఓకే, సో 9వ క్లాస్ చదువుతున్న ఒక వ్యక్తి 2వ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడండి. అది పెద్ద న్యూస్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే భయంకరమైన సంఘటనలు భారతదేశంలో జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ కాలంలో ఉన్నా ఎవరిని అన్యులను అడిగితే వాళ్ళు అంటారు కలికాలం అండి. ఏంటంట? కలికాలంలో ఉన్నామండి అని చెప్తుంటారు.
కానీ ఒక మాట నేను చెప్పనివ్వండి, మనము దుర్దినాల్లో ఉన్నాం.